తెలంగాణకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. మళ్లీ తెరపైకి కావ్య అనిరుద్ పెళ్లి వార్త. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. షార్ట్ నోటీసులో చేసిన పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నవారు శ్రీ ఆలే భాస్కర్ గారు, శ్రీ సంజయ్ గనాతే గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెండు విషయాలు ఇంపార్టెంట్. ఈ వారం 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద మాట్లాడదలుచుకున్నాం. అసలు వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువులు గోవుల అక్రమ రవాణా నడుస్తుంది. యథేచ్ఛగా విచ్చలవిడిగా అసలు ఊహకందని సంఖ్యలో ఈ పశువుల అక్రమ రవాణా నడుస్తుంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌటు ఇన్ని రోజులుగా కలుగుతూనే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే నో గవర్నమెంట్ ఫీలింగే ఉన్నది. అసలు యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మనం అనుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగమే ఇవాళ ఫెసిలిటేట్ చేసే పరిస్థితి. ఆ గోవుల అక్రమ రవాణా చాలా దారుణం. నోరు లేని మూగ జీవాలని కూడా చూడకుండా జంతు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, పశువుల సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, తర్వాత ఏమి చట్టాలున్నా ఎన్ని చట్టాలున్నా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్ రూల్స్ అన్నీ తుంగలో దొక్కి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం, ఇంత అరాచకం అసలు రాష్ట్రంలో జరుగుతున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బక్రీద్ సందర్భంగా 5 రోజుల్లో బక్రీదు పండగ ఉన్నది. ఒక 10-15 రోజులుగానే మొదలైంది అక్రమ రవాణా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంలో ఉన్న అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే దగ్గరుండి ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ ఫెసిలిటేటర్ ఇన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటిల్ అండ్ కౌస్. ఈ గోవులను, పశువులను వధశాలలకు, కబేలాలకు, స్లాటర్ హౌజులకు తరలించడంలో ప్రభుత్వమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కంచె చేను మేసినట్టున్నది వ్యవస్థ చూస్తూ ఉంటే. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది గోవులు, లక్షలాది పశువులు సరిహద్దులు దాటిపోయినాయి, కబేలాలకు తరలిపోయినాయి. విచ్చలవిడిగా అడ్డగోలుగా చేస్తున్నారు. ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. ప్రజాసేవలో నిమగ్నమై ఉండేటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు హరీష్ రావు గారు తెలంగాణ విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించే ప్రకటన, తెలంగాణ ప్రజలు ఆహ్వానించే ప్రకటన, తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రకటన. కేవలం భూదందాలు, కమిషన్లు, అక్రమార్జనలకు అలవాటు పడ్డ వాళ్లకు ఈ ప్రకటన బెంబేలెత్తిస్తున్నది. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చుట్టుపక్కల భూములన్నీ కబళించారు. దీని పేరు చెప్పుకొని మన అడ్డగోలుగా ధరలు పెంచి దండుకోవడానికి కావలసినటువంటి ఎత్తుగడలన్నీ పూర్తి చేసి పెట్టుకున్నారు. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే
వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది, వీళ్ళ ప్రయోజనాలకు గండిపడుతుంది. ఆ ఆదుర్దాలోంచి, ఆ ఆందోళనలోంచి ఈ ఫ్యూచర్ సిటీ కోసం క్రీచర్స్ అన్నీ ఇవాళ అరుస్తున్నాయి, ఆక్రందిస్తున్నాయి, ఆర్తనాదాలు పెడుతున్నాయి. శ్రీధరబాబు గారు కూడా మేము హైదరాబాదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే అడ్డుకుంటారా, వినాశకరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. నిజానికి శ్రీధరబాబు గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నది, అనిపిస్తున్నది ఆయన చూస్తుంటేనైతే. ఈ ఆందోళన రేవంత్ రెడ్డి గారి ఆందోళన, దాని చుట్టూ రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్లు ఉన్నాయి కనుక ఈ ఆందోళన ఆయన ఆందోళన. ఏమిటి మీరు చేసిన అభివృద్ధి హైదరాబాద్లో? బీఆర్ఎస్ సమయంలో నిర్మించిన ఫ్లైఓవర్లు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించి రిబ్బన్ కట్ చేయడం తప్ప మీరు సాధించింది ఏముంది హైదరాబాద్లో? ఇవాళ హైదరాబాద్లో వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఎందుకు కుప్పకూలింది? పెట్టుబడులు రాకపోవటం వల్ల కదా, ద్రవ్య చలామణి లేకపోవడం వల్ల కదా, వాణిజ్య వ్యాపార రంగాల్లో భయంకరమైన నిస్తేజం రావడం వల్ల కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్టర్లందరూ కూడా ఆందోళనలో ఉన్నారు కదా తీవ్రంగా. ఏం అభివృద్ధి చేశారు మీరు హైదరాబాద్లో? ఏం అభివృద్ధి ఉంది? పేద ప్రజలకు ఏం ఒరగబెట్టారు మీరు? ఇండ్లు కూల్చడం తప్ప. ఇండ్లు కూల్చడమా మీరు చేసిన అభివృద్ధి? ఇది నిర్మాణాత్మకమైన అభివృద్ధా? నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయాలి కానీ వినాశకర ప్రకటనలు చేయొద్దంటున్నారు శ్రీధరబాబు గారు. మీరు చేస్తుంది వినాశనం, పేద ప్రజల గృహాల విధ్వంసం చేస్తున్నారు మీరు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. మాట్లాడవలసిన అంశం, అక్కడ కింద ఉన్న ఆడియన్స్ అందరూ వేదిక మీద అధికారులు, కింద వచ్చి అధికారులు తీసుకొచ్చిన వాలంటీర్స్ హెల్త్ ప్రోగ్రాంలో ఆయన ఉపన్యాసం అంతా సరే. ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటారు, డెమోక్రసీలో అది వేరు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేదు ప్రజలకు మంచి జరుగుతున్న మంచిని, ప్రభుత్వం చేస్తున్న అచీవ్మెంట్స్ అవి చెప్తే పర్వాలే. ఒక తమ్ముడు ఉపన్యాసం చెప్పిందే చెప్పి మన సామెతలాగా, ఉత్తరాంధ్రలోని సామెతలాగా అదే అలా మాట్లాడుతూ ఉన్నవి లేనివి, లేని ఉన్నవి కదా అభూతిని కల్పిస్తూ ఆయన మాటలు ఉన్నాయి. తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు వచ్చి తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికీ తెలిసిన విషయం. వ్యవసాయమే అక్కర్లేదు, వ్యవసాయం స్వతంత్రంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో మహిళల్ని, ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తారని మాఫీ చేసి చేస్తారని మాయ చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అంశం అందరికీ తెలుసు. చూశాను, సూపర్ సెక్షన్లో సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఆమె హావభావాలు, జట్టు పట్ల చూపే అంకితభావం ఆమెకు కావ్య పాప అనే ముద్దు పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తో కావ్య మారన్ త్వరలోని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కొత్తదేమీ కాదు. గత ఏడాది నుంచే కావ్య, అనిరుద్ మధ్య సన్నిహిత్యం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
న్యూయార్క్లో ఇద్దరు కలిసి కనిపించారనే వార్తలతో వీరి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి ప్రచారం మరోసారి మరింత బలంగా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. అంతేకాదు విదేశాల్లో వీరి వివాహం జరిపి ఆ తర్వాత చెన్నైలో స్నేహితులు, సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కూడా సమాచారం. అనిరుద్ధ్ కు కుటుంబ పరంగా సంబంధం ఉన్న కొందరు సినీ ప్రముఖులు ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించారనే కథనాలు కూడా తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. యార్నగూడెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహణలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు, ఆర్ఎస్కే, ఎన్ఆర్ఈ, ఏజీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగిస్తుందని, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తాయని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంని దగ్గరుండి పర్యవేక్షించిన గ్రామ స్పెషల్ ఆఫీసర్, పీడీఓలు ఇరువురిని అభినందించారు. కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత చాలా అవసరం. కాబట్టి ఈ పరిశుభ్రత మన కోసం అనుకుని మనందరం దీంట్లో భాగస్వాములయ్యి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా, ఇది ఒక ప్రాసెస్, ఒకరోజు చేసి వదిలేసేది కాదు. కాబట్టి ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంట్లోనూ ప్రజలందరూ కూడా ఇది పాటించాలని మేము మీ అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొత్తం ఈ పంచాయతీ స్టాఫ్, నేను వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వచ్ఛత గురించి పనిచేసే మనుషులు ఎంత గొప్ప వాళ్ళంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ కాళ్ళకు కడిగి నెత్తిమే నీళ్ళు చల్లుకున్నారు. కాబట్టి అంతకన్నా మనం గొప్పలం కాదు. కాబట్టి మనం కూడా ఈ శుభ్రం చేసే వాళ్ళని శుభ్రంగా చూడాలి, మంచిగా చూడాలి, వాళ్ళకి గౌరవించాలి, అలాగే వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయం ఏంటంటే ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా శుభ్రత కోసం కొంచెం వాళ్ళ టైంని కేటాయించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇస్తే పంచాయతీ వెహికల్ వచ్చి ప్రతిరోజు, ప్రతి వారం 2-3 సార్లు వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దీంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా పంచాయతీకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే నెసరీ యాక్షన్స్ తీసుకోబడతాయి. అలాగే ఇదే విధంగా ఒక ఇంటర్వెల్ తీసుకుని ప్రతి వీధికి మనం వస్తాం. కాబట్టి వచ్చిన రోజుని ఏ వీధిలో అయితే మేము వస్తామో ఆ వీధిలో ప్రజలు కూడా మాకు సహకరించి మాతో పాటు కలిసి అన్యోన్యంగా, శుభ్రంగా, హ్యాపీగా ఇవాళంతా ఆహ్లాదంగా జరిగింది. ఇలాగే ప్రతి డ్రైవ్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినటువంటి మా నాయకులు భాస్కర్ గారు అయితే, సుబ్బారావు గారు అయితే, సీన్ గారు అయితే, అలాగే ముఖ్యంగా ఈ పంచాయతీ సెక్రటరీలు అయితే, సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీలు అయితే, వీళ్ళ స్టాఫ్ అయితే, చాలా ఎనర్జీఎస్ వాళ్ళు అయితే అందరూ కూడా సహకరించారు. ఇదే విధంగా ఈ సహకారం ఇలాగే కంటిన్యూ చేసి ఈ గ్రామాన్ని మనం స్వచ్ఛ ఎర్నగూడెంగా మార్చి మనం ఒక బోర్డు వేసుకుని మనం అవార్డు విన్ అవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ సహకారం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని పేర్కొంటూ ఏర్పాటు చేసిన బీసీ సభలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజులు చెల్లించలేక చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలన్నీ విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, అనంతయ్య, ఏపీ బీసీ సంఘం జనరల్ సెక్రటరీ రాజేందర్ ప్రసాద్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం, శివకుమార్ యాదవ్, వంశీకృష్ణ, రఘుపతి, శ్రీనివాసాచారి, అంజీగౌడ్, శ్రీనివాస్, రాజు, రియాజ్, పలువురు బీసీ సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు పాల్గొని విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకులు పుట్టిండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళీ స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మందిని తీసుకుపోయి
అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టలేదు ఆయన, మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పరగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. ఏం అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 80-82 లోపల మీరే కట్టుకొని మొట్టమొదటిగా కాలేజీలో జాయిన్ కమ్మని ఎవడయ్య జాగిరి ఎవడు అబ్బ జాగిరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి 67 కిలోలు ఉన్నటువంటి 54 కిలోలకు తగ్గి ఇలా తన జీవితాన్ని అంకితం చేసి పేద విద్యార్థులు ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక డిఎస్పీ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి జాతి పౌరులను తీర్చిదిద్దడానికి ఇలా ఫీజు రింబర్స్మెంట్ పెట్టిస్తే ఇలా విద్యార్థులు చదువుకొని ఇలా వాళ్ళ ముందర మేము చేతులు కట్టుకొని నిలబడాలా అనే ఒక అహంకారంతో ఇలా విద్యార్థులను ఉపాధాల కింద తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు 7 రద్దు చేయాలి. వెంటనే పాత పద్ధతిలో ఆర్ కృష్ణ గారు పెట్టించినటువంటి విధంగా ఇలా ప్రతి ఒక్క రూపాయి లేకుండా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఇలా ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ చదువుకొని బయటికి వచ్చే విధంగా ఇలా మరి పాత పద్ధతిలోనే కొనసాగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కట్టే ప్రతి పన్ను కూడా ఇలా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది? ఇలా మీరు కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఇలా ఇస్తున్నారే, ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు? ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు? ఇలా విద్యార్థులే కట్టుకొని కాలేజీలో జాయిన్ కావాలన్న ఆలోచన మీకు దుస్సాలోచన ఎట్లా వచ్చిందో మీరు దాన్ని వెంటనే విరమించుకోవాలి. లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 14 లక్షల మంది విద్యార్థులతోని ఇలా కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, మినిస్టర్ల క్యాంప్ ఆఫీసులు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అరే ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఫిలప్ చేశారు? 4 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2 సంవత్సరానికి ఒకసారి ఫిలప్ చేసేటువంటి దాఖలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇలా నోటిఫికేషన్లు లేవు. ఇలా డిఎస్సి లేదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఆ రోజు మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వేసినటువంటిదే తప్ప మీరు వేసినవి ఏమున్నాయి అని చెప్పి పక్కోడి బిడ్డను చూసుకొని నా బిడ్డని ముద్దు పెట్టినట్టు అదల ప్రభుత్వం వేస్తే ఈ రాష్ట్రంలో నేను వేసిన అని చెప్పి లెక్కలు చూపించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులను భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన ఖచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోని తొలిసారిగా ఏఐ కోఆపరేటర్ అనే కృత్రిమ మీద ఆధారిత మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏఐ కోఆపరేటర్ యాప్ ను హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం దాని పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ద్వారా 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. చెప్పిన విషయాలను వెంటనే టెక్స్ట్గా మార్చి అనువదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్ గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అయ్యే సదుపాయం ఉందని తెలిపారు. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. న్యాయానికి భాష అడ్డంకిగా ఉండకూడదన్న లక్ష్యంతో ఏఐ వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొదట హైదరాబాద్ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ ప్రక్రియను వేగంగా ఖచ్చితత్వంతో పూర్తి చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. బ్లూ క్లౌడ్ సొల్యూషన్స్ సహకారంతో యాప్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. మళ్లీ తెరపైకి కావ్య అనిరుద్ పెళ్లి వార్త. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.